చూస్తున్నారు కదా, ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ అనమాట. మనం సినిమాల్లో చూస్తుంటాం కదా స్విమ్మింగ్ పూల్స్. మనం ఒకసారి ఒక దగ్గర జారితే చుట్టూ తిరుక్కుంటూ లోపల. నా ఎగ్జైట్మెంట్స్, నా హ్యాపీనెస్ ఎలా ఉందంటే నాకు మాటలు రావట్లేదు అనమాట, అంత బాగుంది. ఇదైతే 120 ఫ్లోర్స్, 120వ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది చూపిస్తా చూడండి. ఇది కువైట్ దినార్ల పైన ఉంటుంది అనమాట ఈ బోటు. ఇది సపరేట్గా ఒక దగ్గర ఉంది, ఒక బోట్ అనేది. అది ఎక్సలెంట్ అనమాట. వీళ్ళు కువైట్ దినార్ల పైన ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇదంతా ఇంకా డిజైను. లిఫ్ట్ అయితే వచ్చేసింది, పైకి అయితే వెళ్తున్నా 120 ఫ్లోర్లకి. మనకు వెళ్ళగానే టికెట్ ఒడియమ్మ బడవా, ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. నేను జస్ట్ ఊరికే చూసి మీకు అందరికీ చూపిద్దామని చెప్పి వచ్చా, నేను ఒక వీడియో తీద్దామని చెప్పి వచ్చాను అంతే. ఇంత బాగుంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. వాటే అసలు నాకు ఇంకా మాటలు రావట్లే చెప్పడానికి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా ఇంకా సాల్మియాకి సంబంధించి బిల్డింగ్స్. ఇక్కడ కనిపించేటివన్నీ ఇక్కడ కనిపించేటివన్నీ ఇంకా వచ్చేసి కువైట్ సిటీ బిల్డింగ్స్. కింద కనిపిస్తుంది కదా, కింద రోడ్లు చూస్తూ ఉంటే పైనుంచి చాలా అందంగా ఉంది. కువైట్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. మనం ఎన్నో అనుకొని వస్తాం, ఎన్నో ట్రగుల్స్లోంచి వస్తాం కువైట్కి, కానీ ఇలాంటివి చూసినప్పుడు వచ్చే సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది. పైనుంచి చూస్తూ ఉంటే కింద అన్ని చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి నాకు. ఐ హోప్ మీకు అందరికీ బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా కువైట్ సిటీ. నైట్ టైంలో ఇక్కడ వీటి కలర్స్ పడతాయి ఉంటాయి అనమాట. అది వచ్చేసి కింద ఇంకొక టవరు. కలర్స్ ఉండటం వల్ల నైట్ అంత కనిపించదు, కెమెరాకి అయితే అసలు కనిపించదు, మామూలుగా చూసేదానికైతే బాగుంటుంది. సో ఇది కింద స్విమ్మింగ్ పూల్స్ అనమాట. ఇవి సినిమాలో చూస్తూ ఉంటాం కదా మనం, స్విమ్మింగ్ పూల్స్ పైన ఒక దగ్గర కూర్చొని లోపల వెళ్ళిపోయి ఇంకో దగ్గర వచ్చి పడుతూ ఉంటారు కదా, అలాంటి స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఫుల్గా ఉంటూ ఉంటారు ఇక్కడ. ఇంకా స్విమ్మింగ్ పూల్స్లో వాటర్లోనే ఎక్కువ ఉంటారు. సో ఎన్నో సముద్రాలు దాటుకొని కువైట్లో వచ్చి వర్క్ చేస్తూ ఉంటాం. ఎన్నో ట్రగుల్స్, బాధలు అన్నీ ఎన్నో మిస్ అయిపోతూ ఉంటాం. కానీ ఇలాంటివి చూసినప్పుడు
పేరు ఉంది ఇక్కడ. పక్క నెక్స్ట్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఒక వీడియో పెడతా. అందులో పూర్వకాలం ఉన్నటువన్నీ అంటే నెక్స్ట్ 24-25 తేదీల్లో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అదైతే ఆగదు, ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. సో కువైట్లో ఉన్నవాళ్ళు, మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు నా లాంగ్వేజ్ అర్థమైతే తప్పకుండా చూడండి. ఇలాంటి చూసినప్పుడు మన బాధలు, సంతోషాలు అన్నీ, బాధలు కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. నాకైతే పైనుంచి చూస్తూ ఉంటే కింద చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి. కార్లు అన్నీ వెళ్తూ ఉన్నాయి కదా. ఇంకొచ్చేసి బిల్డింగ్లన్నీ చిన్న చిన్నటిగా కనిపిస్తున్నాయి. మనం 120వ ఫ్లోర్లో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి అంత బాగుంది చూడడానికి, మాటలే రావట్లేదు నాకు అసలు. సో తప్పకుండా ఇలాంటివి చూడలేం మళ్ళీ. ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తామో రామో తెలియదు. తప్పకుండా చూడండి. అదిగో అక్కడ కనిపిస్తుంది వచ్చేసి, అక్కడ మనం ఏదన్నా బోటు బాడుక్కి తీసుకుంటే లోపల సముద్రంలోకి వెళ్ళొచ్చు. ఇంకా అదంతా సాల్మియా, ఇదంతా కువైట్ బిల్డింగ్స్. ఇక్కడైతే ఫుల్గా నేషనల్ డే వచ్చిందంటే, ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం మర్చిపోయినా, నేషనల్ డే వచ్చిందంటే ఇక్కడ ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి కదా, ఎరుపు, పచ్చ, తెలుపు అండ్ బ్లాక్, నలుపు, వీటిని పైన ఆర్మీ జెట్లలో వేసుకొని పైనుంచి కలర్స్ వేస్తూ ఉంటారు. అవి వెళ్తూ ఉంటాయి, కలర్స్ పడుతూ ఉంటాయి. సూపర్గా ఉంటుంది. ఇంకా చూడడానికి ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. మనమైతే కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళేసి మనం పైనుంచి చూపించాను కదా స్విమ్మింగ్ పూల్స్, అవి దగ్గరగా చూద్దాం. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో పైకి, అక్కడి నుంచే కిందకి వెళ్తాము. ఇంకా లిఫ్ట్కి అయితే వచ్చేసా. నేను కిందకి కూడా వచ్చేసినాను అనమాట. ఎండ చూశారు కదా, ఈవినింగ్ 4 అవుతుంది, భయంకరంగా కాస్తుంది. అదే మనకి నార్మల్గా ఇంకొద్దిగా ఈవినింగ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి. మన పార్కింగ్, మన కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, వేడి ఎక్కువగా ఉంది. సో బాయ్ టావాస్, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.